పచ్చళ్ళు ఏంటి నాకు అర్థమైతే లేదు. అప్పుడే పోయిందంటే ఎట్లా? ఒక ఫన్నీ కవిత. వేరే మళ్ళా కవిత. నా పేరు శైలజ. నాకే తెలియని నా లోపలి టాలెంట్ అంటే పచ్చల ప్రిపరేషన్ని రండి బయటికి అని చేయి పట్టి లాగింది పంతులమ్మ. అందుకే ముందుగా పాదాభివందనాలు. ఏ మాయ చేశారో నిన్ను చూడగానే మనసులో దాచిన భావాలు క్యూ కట్టి వచ్చాయి. అదే కవిత్వం. ఇప్పుడు నా కవిత్వం చూసి అందరూ అంటున్నారు వావ్ సూపర్ అని పొగడ్తల వర్షం కురుస్తుంది. నేను మాత్రం అంటున్నాను ఇది నా ప్రతిభ కాదు, పంతులమ్మ పుణ్యమే అని. అవును, కరెక్టే. అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఇంకా ఇంకా పొగడ్తలు వేయండి ప్లీజ్. ఎందుకంటే పొగడ్తలు పడితేనే నా కవిత్వం ఇంకా బాగా పండుతుంది. ఇంకా ఇంకా నేను కొన్ని రాసిన పంతులమ్మ జీవితం గురించి, పాఠశాల గురించి, నాట్యం గురించి. రమ పంతులమ్మ జీవితం నడిపించిన వెలుగు. 60 ఏళ్ళు గడిచినా 60 రంగులు వేసుకుంటున్నట్టుంది ఆమె ముఖం. ఇక్కడెక్కడ ముందు చెప్పలేదు. తన రైలు స్టైల్లో తన హృదయం చెప్పినట్టే అలవోకగా అడుగులు వేస్తుంది. ఆమె చేసే ప్రతి డాన్స్ స్టెప్ బాధల బ్యాడ్జ్ అంటే చిహ్నమని, అనుభవాల జ్ఞాపకం, మనసు గెలిచే చిరునవ్వు. జీవితం ఎన్ని గాలివానలు చూపించినా ఒక్కసారి కూడా వెనక్కి తగ్గిన ధైర్యం రమ పంతులమ్మ వైపు నడిచింది. కనిపించని కన్నీళ్లను లోపలే దాచుకొని రోజు ఒక కొత్త వెలుగై నిలబడింది. బాధలను మర్చిపోవడం కోసం ఒక చిన్న ఆశతో అడుగుపెట్టింది సోషల్ మీడియాలోకి. కానీ అక్కడ ఆమె ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని తానే ఒక అక్కగా, తానే ఒక అమ్మలా ప్రతి హృదయానికి అండగా మారింది. ప్రేమతో పలకరించే ఒక మాటతోనే ఎంతో మందికి వెలుగునిచ్చే రమ పంతులమ్మ జీవితం ఏ వయసులోనైనా కొత్తగా మొదలవుతుందనేది తన జీవితంలో నిరూపించిన వెలుగు. అడుగుల్లో ఉత్సాహం, మనసులో మమత, మాటల్లో ఆప్యాయత ఇవన్నీ కలిసినప్పుడు రమ పంతులమ్మ అనే పేరు ఒక బలం, ఒక కుటుంబం, అభిమానంతో మీ శైలి.